నమస్తే, నేను రవీందర్. త్రిపుల్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె తొలగింపుపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గద్దె తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాకు దిగారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పనే అని కాంగ్రెస్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్దగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె తొలగింపు వివాదం మరింత ముదిరింది. విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పనే, కాంగ్రెస్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పెద్ది విగ్రహ గద్దెను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవ చేసిన దివంగత నేతకు గౌరవం విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ధర్నా సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తూపులాట చేసుకుంది. దీంతో అంబేద్కర్ సెంటర్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. No!